నమస్తే. ముచ్చట ఏంటంటే ఈ నిబ్బీలకు 18 సంవత్సరాలు వడ్డాయో లేదో ఇక మేము మేజర్లం అయిపోయినాం. ఇక మేము లేచిపోయి పెళ్లి చేసుకుంటే మమ్మల్ని అనేటోళ్ళు ఎవ్వరు ఉండరు అనుకునేటోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి సూపర్ మార్కెట్కి పోరి పేపర్ తీసుకొని, అక్కడ సబ్బులు, సర్పులు, పేయి సబ్బులు, నూనె ప్యాకెట్, పప్పులు, ఉప్పులకు ఎంత అవుతాయి అని రాసుకోరి. అట్లనే బయటకు వచ్చి కొంచెం ముంగడికి పోతే కూరగాయల మార్కెట్ వస్తుంది. అక్కడ కూడా కూరగాయలకు ఎంత ఉన్నాయని తెలుసుకొని రాసుకోరి. ఇంకా అయిపోలే ఉన్నది, చికెన్ షాపు, మటన్ షాప్ పక్క పోయింటే ఉంటుంది. ఆడికి కూడా పోయి కిలోకు అర్ధ కిలోకి ఎంత అవుతుందని తెలుసుకొని రాసుకోరి. ఇంకా అయిపోలే ఉన్నది అసలు. ఇక మీరు లేచిపోయి ఏడుంటారు, కిరాయికి ఉండాలి. ఒకసారి రూములు కూడా కిరాయికి మరి నెలకు ఎంత అవుతుంది, అందులోనే కరెంటు బిల్లు ఉంటుంది, నల్ల బిల్లు ఉంటుంది, ఇవి కూడా తెలుసుకొని రాసుకోరి. ఇక ఇవన్నీ రాసుకున్నాక మరి నెలకు ఖర్చు ఎంత అవుతాయి అని మొత్తం క్యాలిక్యులేట్ చేసి అప్పుడు డిసైడ్ కారి. ఇక మాకు వీటన్నిటితో పని లేదు, మా ప్రేమ బలమైనది, గట్టిది, మేము కారం మెతుకులతోనైనా దీన్ని ఉండగలుగుతామనే ఓవర్ కాన్ఫిడెంట్ తోని పోయిర్రు అనుకో, మహా అయితే ఒక వారం, ఒక నెల, ఒక 3 నెలలు, అంతకు మించి తినలేరు, ఉండలేరు కూడా. అంటే ఫోన్లు చేసుకొని మెసేజ్ చేసుకున్నంత ఈజీ కాదు లేచిపోయి బతుకుడు అంటే. అర్థమైందా?